హలో అండి, వెల్కమ్ టు వరు మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మనం రోజులాగా కర్రీ కాకుండా ఈరోజు బీరకాయతో చట్నీ చేసేసుకుందాం. సో దీనికోసం అయితే నేను 2 మీడియం సైజు బీరకాయలు తీసుకున్నాను. ముందుగా వీటిని కడిగి పెట్టేసుకున్నాను. చెక్కు తీసేసి పైన ముక్కలు చేసి పెట్టేసుకుందాం ముందుగా. సో బీరకాయని ఇలా ముక్కలు చేసేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం, వచ్చేయండి. బీరకాయ వేయించుకోవడానికి ఆయిల్ వేసుకుందాం కొంచెం. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం బీరకాయ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఫ్రై చేసుకుందాం. బీరకాయలు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు, అలాగే పెద్ద సైజ్ టమాటా ఒకటి తీసుకున్నాను, టమాటా ముక్కలు, అందులోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, ఒక స్పూన్ నువ్వులు, తెల్ల నువ్వులు, కొంచెం పసుపు, కొంచెం ఉల్లిపాయ. ఇవన్నీ వేసినంతగా మీడియం ఫ్లేమ్ మీద మొత్తం అంతా కలిపేయండి. కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఫ్రై అవనిద్దాం. మూత పెట్టి ఫ్రై అయితేనే ముక్కలు మెత్తబడతాయి కొంచెం. ముక్కలు మాడుతున్నాయేమో చూసి అప్పుడప్పుడు కలుపుకోవాలి, పైకి కిందకి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ కంటే ఇంకా తక్కువగా మెంతులు, అలాగే కొద్దిగా ఉప్పు అన్నీ కలుపుకొని ముక్కలు మెత్తబడేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకొని, చల్లారాక మిక్సీ వేసుకుందాం. మీ ఇష్టం, మిక్సీ అన్నా వేసుకోండి, లేదంటే రోట్లోనే దంచుకోండి. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. చల్లారిపోయింది. మిక్సీ జార్లోకి వేసి మిక్సీ చేసేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోండి, కచ్చా వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, పోపు గింజ వేసుకుందాం. అలాగే పచ్చగా దంచుకున్న ఒక 3-4 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా వేసి కలుపుకుందాం. అలాగే కరివేపాకు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం ఇంగువ, కొంచెం కొత్తిమీర కూడా పైన. ఇది కూడా కొంచెం నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంతేనండి, టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ రెడీ. అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా, దేంట్లోకైనా కూడా చాలా సూటబుల్ అండి. సో అన్నిటికంటే ముందుగా నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీకు ఇంకా మంచి రెసిపీస్ అప్లోడ్ చేస్తుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Until then, bye.